చీమల దూరం చిట్టడవిలో ఓ సింహం ఉంటూ ఉండేది. సహజంగానే బలప్రకారమున్న జంతువు. మంటకి గాలి తోడైనట్లు సింహానికి అంతలోనే అహంకారం ఉంది. అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటినీ చేత అడ్డమైన చాకరీ చేయించేది. సింహం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా ఉండగా చిట్టడికి చెప్పలేనంత కరువు వచ్చింది. ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలోదారా పారిపోయాయి. మృగాలకి రాజైతే మాత్రం సింహానికి తిండి తిప్పలెక్కడివి? బిట్టుగా అక్కడే కొన్నాళ్ళ పాటు నీళ్లు త్రాగి ఉంది. కానీ అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది. కాకులు దూరని కారడవిలో ఓ నక్క, గాడిద, ఎద్దు మంచిగా స్నేహంగా నివాసం ఉంటున్నాయి. వాటి తిండి తిప్పలు వేరైనా కలిసిమెలిసి ఉంటున్నాయి. సింహం అక్కడికి చేరింది. తాను వలస వచ్చిన గర్వాన్ని వదలలేదు. కాకులు దూరని కారడవికి తానే రాజునని అంది. నక్క, ఎద్దు, గాడిద మూడింటితోనూ ఓ ఒడంబడికు వచ్చింది. అందరూ కలిసి ఆహారాన్ని సంపాదించాయి. సింహం ఒక పక్క, తాతిమ జంతువులు ఒక పక్క కూర్చున్నాయి. సింహం ఎద్దు వైపు చూసి, ఎలా పంచిపెడతావో పంచిపెట్టు అని అంది. ఆహారాన్ని నలుగురికి 4 సమాన వాటాలు వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది. ఎద్దు మీదకి దూకి పంజాతో చెరిచింది. ఎద్దు చచ్చిపోయింది. నక్క, గాడిద లోపలే ఏడ్చాయి. సింహం నక్క వైపు తిరిగి, ఈసారి నువ్వు పంచు అని అంది. నక్క తెలివిగలది. చెప్పిన దండం పెట్టి ఆహారాన్ని పంచడం నాకు చేత కాదు అని అంది. సింహం గర్వానికి అంతు లేకుండా పోయింది. సరే, నేను పెంచుతాను అని ఆహారాన్ని 3 వాటాలు చేసి ఇలా అంది. మృగరాజుని కనుక 1 వాటా నాది, 2వ వాటా మీతో పంచుకోవాలి కనుక నాది అని అంటూ 3వ వాటా కాలు నొక్కి పెట్టి, దమ్మునుంటే 3వ వాటా తీసుకోండి అని అంది. కానీ సింహం కాలి కింద ఆహారాన్ని లాక్కోవడానికి ధైర్యం ఎవరికుంది? ఇలా దౌర్జన్యంగా మొత్తం ఆహారాన్ని సింహం కాజేసింది. తాతిమ జంతువులు ఆకలితో నకనకలాడాయి. అయితే సింహం ఒక్కటే ఆత్రం కొద్దీ ఆహారాన్ని మింగింది. ఎద్దుని చంపింది కదూ, దాన్ని కూడా మెక్కింది. తిండికి చిట్టడివిలో ముఖం వాచిందో ఏమో, దొరికింది చాలనుకుంది. తెగ తిన్నది. సింహానికి జబ్బు చేసింది. చేయదు మరి. ఆ జబ్బు ముదిరి చచ్చే స్థితికి వచ్చింది. ఇన్నాళ్ళు సింహం వల్ల బాధపడిన జంతువులు వచ్చి కసిదీరా సింహాన్ని తిట్టి తన్నిపోతున్నాయి. సింహం లేవలేకపోయినా గ్రుడ్లు మిరి చూచి ములిగేది. కానీ ఏ ప్రాణి భయపడేది కాదు. బ్రతికి బాగుంటే పగ తీర్చుకుంటాననేది. గ్రుడ్లిరిమి చూడడం వల్ల కొన్ని జంతువులు ఇంకా భయపడుతూ ఉన్నాయి. ఓ రోజున గాడిద వచ్చింది. నువ్వు కూడా తన్నిపోవడానికే వచ్చావా అని గ్రుడ్లురిమి చూసింది సింహం. ఇంకా నమ్ముతున్నావా మృగరాజా? చింత చచ్చిన పులుపు చావలేదే అంది గాడిద. సింహం మళ్ళా గ్రుడ్లురిమి చూసింది. గాడిద మళ్ళీ మాట్లాడకుండా వెనక్కి తిరిగింది. సింహం ముఖాన్ని గురి చూసి వెనక కాలుతో ఫడి ఫడి అని తన్నింది. దాంతో సింహం 2 కళ్ళు రాలిపడ్డాయి. ఇంత బతికి ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తిని చావలసి వచ్చింది. అయ్యో, నాదంతా దిక్కుమాల చావు అని ఏడ్చింది సింహం. కానీ ఎవరికి జాలి? అహంకారం లేదా గర్వం అనేది పతనానికి నాంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీర్తిశ్రీ క్రియేషన్స్. థ్యాంక్ యూ.